క్రీడల ద్వారా కెరీర్ లేదా అనేది రాంగ్ నోషన్ అని నేను గట్టిగా చెప్పగలను మేడం. ఎందుకు అనంటే క్రీడల ద్వారా మనకు మంచి ప్లేయర్ అయితే వాళ్ళకు అన్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, రైల్వేస్, బ్యాంక్స్, మిగతా ఈ ఓఎన్జీసీస్ లాంటి ఆల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, స్టేట్ గవర్నమెంట్లోనైతే 2% ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది జీవో 4 ఇచ్చి. అట్లా తర్వాత ప్రొఫెషనల్ కాలేజీలో రిజర్వేషన్స్, ఇవన్నీ సీటు రావటానికి క్రీడలు అట్లా సహాయం చేస్తాయి కెరీర్ బిల్డప్లో. రెండవ పాయింట్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది మేము రిజర్వేషన్ కింద. ఇందులో ఇది కాక కొన్ని వింగ్స్ ఉన్నాయి మేడం. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఒకటి, క్రియేషన్ ఒకటి, తర్వాత స్పోర్ట్స్ జర్నలిజం అని, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, తర్వాత ఫిజికల్ డైరెక్టరు, తర్వాత కోచెస్, తర్వాత స్పోర్ట్స్ సైంటిస్టులు, తర్వాత స్పోర్ట్స్ డైరెక్టర్సు, తర్వాత మిగతా స్పోర్ట్స్ రిలేటెడ్ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైకాలజిస్టులు, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్టులు, ఇన్ని డిపార్ట్మెంట్లలో స్పోర్ట్స్కు కెరీర్గా ఉండటం జరిగింది. మమ్మల్నే తీసుకోండి, మేము యావరేజ్ స్టూడెంట్లం మేము, బట్ క్రీడలను ఆశ్రయించాము. క్రీడల ద్వారా అంచెలంచెలు ఎదిగి ఎడ్యుకేషన్ పరంగా కూడా హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అంటే పిహెచ్డి, ఎంఫిల్ పిహెచ్డి దాకా వెళ్ళాము. పోస్ట్ పరంగా వెళ్తే నాన్ క్యాడర్లో స్పోర్ట్స్ అథారిటీలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దాకా నేను వెళ్ళడం జరిగింది. దిస్ ఈజ్ ద కెరీర్. తర్వాత ఆ డిపార్ట్మెంట్లోనే ప్రభుత్వం మా సేవలను, మా నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ను గుర్తించి సలహాదారుడిగా నియమించడం జరిగింది. ఇలాంటి సేవలు అందించాము. ఇవన్నీ కెరీర్ కాకుంటే ఏంటి మేడం? ఒక అకాడమిషియన్, ఒక మ్యాథ్స్ టీచరే, ఒక ఇంగ్లీష్ టీచరు, ఒక సైన్స్ టీచరే, ఒక సైన్స్ స్టూడెంటే కెరీర్ ఉన్నాడు అనేది రాంగ్ నోషను. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్, మెనీ పీపుల్. మా దగ్గర ఉన్న, నేను స్పోర్ట్స్ స్కూల్ డైరెక్టరు, స్పెషల్ ఆఫీసర్ ఓఎస్డీగా చేసినప్పుడు మేము స్కూల్ నుంచి దాదాపుగా 185 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరికినాయి మా ఎక్స్ స్టూడెంట్లకు. శంకర్ అనే ఒకతను ఏషియన్ బ్రాంజ్ మెడలిస్టు, ఒక లంబాడ, చెప్పులు లేకుండా మా స్కూల్కి వచ్చాడు. మేము ఆయన టాలెంట్ తోటి ఏషియన్ గేమ్స్ దాకా వెళ్ళి బ్రాంజ్ మెడల్ గెలిచి అథ్లెటిక్స్లో, ఓఎన్జీసీలో ఆయన ఒక ఆఫీసర్ క్యాడర్లో అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయనకు దాదాపుగా 2 లక్షల జీతం. ఇది కెరీర్ కాకపోతే ఏంది మేడం? అలాగే సత్యగీత డబుల్ ఒలింపియన్ ఫ్రమ్ స్పోర్ట్స్ స్కూల్. షీ ఈజ్ ఆల్సో స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్ మ్యామ్. నౌ షీ ఈజ్ ఓఎస్డి ఫర్ స్పోర్ట్స్ ఇన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. ఇలాంటి కెరీర్లు చాలా ఉన్నాయి మేము. రాహుల్ వెంకట్, ఆయనకు కూడా గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చారు. అంతెందుకు, మన సింధు గ్రూప్ 1 ఆఫీసర్, షీ ఈజ్ డిప్యూటీ కలెక్టర్ నౌ.